హాయ్ హలో నమస్తే అండి. మీరు చూస్తున్నారు సిఆర్కే వీడియోస్ 16. ఈరోజు వీడియోలో మనం మదనపల్లికి సంబంధించి ప్రస్తుతానికి దిగుమతులు ఏమాత్రం దిగినాయి, అలాగే ధరలు ఎలా ఉండొచ్చు అనే విషయాలతో పాటు మార్కెట్లో తిరిగి ప్రతి మండీలో ఏమేం జరుగుతాయి అవన్నీ కూడా చూపించేస్తాను. ఇంకా లైక్ కొట్టుకున్నా ఉంటే లైక్ కొట్టేసేయండి. కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. స్వామివారు ఉన్నారు, స్వామివారికి దండం పెట్టేసుకొని బయలుదేరదాం. రైట్, చూపించేస్తాను. ఇదిగోండి, మార్కెట్లోకి అయితే ఎంట్రీ ఇచ్చేసాము. ప్రస్తుతానికి సమయం వచ్చేసి 6:15 దాటైతే నడుస్తుందండి. రండి ఇంకా చూసేద్దాం ప్రతి మండీలో స్టాక్ ఎంత దిగింది, ఏమి ఎట్లా అనేసి. మొదటగా చూసుకుంటే డిఎంఎస్ఆర్, ఎంఎస్ఆర్ ఇక్కడైతే కాయ ఏం లేదండి ఈరోజుకి. వెహికల్స్ అయితే ఉన్నాయి, కాయలు లేవు. ఎంఎస్ఆర్ మండి. ఇంకా ఏబిఆర్ మండి కనుక చూసుకుంటే ఏబిఆర్ మండీలో కూడా ఇవాళ అయితే కాయ లేదు. చలిమంటలు లేవు ఈరోజు. రోజు కనబడేవి చలిమంటలు, ఈరోజు ఏం లేవు, కాయ లేవు, చలిమంటలు లేవు. ఎస్ఎల్ఎన్లో కూడా ఏం లేదు. ఇంకా ఇటు పక్క ఎస్పీజే మండీలో కూడా ఏం లేదండి. ఎంఎండి మండీలో అయితే దిగింది దగ్గర ఒక 300 పైన అండి ప్రస్తుతానికి. ఎంఎండి మండీలో ఇంకా దింపుతున్నారు 400 వరకు ప్రస్తుతానికి ఎంఎండి మండి. ఇంకా పద్మావతి మండీలో కూడా దింపుతున్నారండి, ఒక 100+ పద్మావతి మండీలో. ఇవ్వండి వెహికల్. ఇంకా ఎస్ఎల్వి వెంకటేశ్వర అయితే కాయ ఏం పెద్దగా లేదండి, ఖాళీగానే కనబడుతుంది. వెహికల్స్ చూస్తే ఏమీ లేవండి ఈరోజు. ఇదిగోండి, రోడ్ అంతా ఏ వెహికల్ లేదు. రోజు వెహికల్స్ చాలా ఉండేవి. ఓలాలి మండి ఏమీ లేదు కాయ. జనతా మండీలో కాయ అయితే దిగిందండి, ఒక 50+ అయితే ఉన్నాయి జనతా మండీలో. దగ్గర 100 వరకు, 50+ 100 లోపు. ఇంకా వీరభద్ర మండీగా చూసుకుంటే దగ్గర 200 దగ్గర అయితే ఉన్నాయండి. 150+ 200 దగ్గర వీరభద్ర మండీలో. రన్నింగ్గా చూసేద్దాం. పడిపోతా అంటారా బాబు, చెల్లో పక్క బండో పక్క పట్టుకొని. ఎస్టీఎం ఖాళీగానే ఉందండి. జై భారత్ కూడా ఖాళీగానే ఉంది. మదీనా మండి ఖాళీగానే ఉంది. ఓ అమ్మ బడవ, ఇదేంద్రా స్వామి, అన్ని మండీలు ఖాళీగా ఉన్నాయి. మాలిక్ మండీలో 50+ ఉన్నాయండి ప్రస్తుతానికి. ఇక్కడ ఒకే ఒకరు చలిమంటలు వేసుకొని కూర్చోన్నారు. సిద్ధి వినాయకలు 100+ ఉన్నాయండి. సిద్ధి వినాయకలు ప్రస్తుతానికి. ఇంకా పీవీఆర్ భాగ్యలక్ష్మి కనుక చూసుకుంటే 2 మండీల్లో కలిపి ఒక 400 దగ్గర అయితే ఉన్నాయండి. పీవీఆర్ భాగ్యలక్ష్మి. ఇది ఇంకా పెరగచ్చు వేలం సమయానికి. రెండు ఇంకా చూపించేస్తాం. భాగ్యలక్ష్మిలో నిన్న 520 పడింది టాపు. నేను వచ్చేలోపే వేలం అయిపోయింది. కేవీఆర్లో కాయ లేదండి. వెహికల్స్ ఇక్కడ చాలా ఉండేవి రోజు, కానీ ఈరోజు ఏం వెహికల్స్ ఏం లేవు, ఖాళీగా ఉంది మార్కెట్. జీపీఆర్ నిన్న కాయ లేదు జీపీఆర్లో. ఇవాళ అయితే బాగానే దిగినట్లుందండి. దగ్గర ఒక 700+ ఉన్నట్లు తెలుస్తోంది ప్రస్తుతానికి. రెండింగా చూద్దాం. జీపీఆర్లో ఇవాళ బాగానే దిగింది. హెచ్జిఎస్ మండీ గురించి ఇంకా ఆ పక్క నుంచి చెప్తాను, ఈ పక్క నుంచి ఏం కనపడలా. ఎంఆర్ఎం మండీలో ఎంత దిగింది, ఒక దగ్గర 30+ ఉన్నాయండి ప్రస్తుతానికి ఎంఆర్ఎం మండీలో. ఇంకా ఇటు పక్క చూస్తే పీవీఎస్ మండీ 300 అంటున్నారండి. 300+ ప్రస్తుతానికి పీవీఎస్ మండీలో. ఓకే, ఇంకా చూపించేస్తాను రండి. ఆ పక్క పోదాం. టీవీఎస్ మండీ, మిగతా మండీలు అన్నీ కూడా చలిమంటలు వేసుకొని కూర్చొని ఉన్నారు. కాయ అయితే తక్కువనే చెప్పాలండి, చాలా మండీలు ఖాళీగా ఉన్నాయి. దిగుమతులు అయితే రోజుకి తగ్గిపోతున్నాయని చెప్పాలండి మదనపల్లి మార్కెట్కి సంబంధించి. ధరలు అయితే స్టడీగానే నిల్చుంటున్నాయి. చూడాలి మరి
ఈరోజు రేట్లు హైక్ అవుతాయా లేకపోతే నిన్నటి మాదిరే రేట్లు నిలకడగా ఉంటాయా ఏమి ఎట్లా అనేసి ఇంకా టీవీఎస్ మండి దగ్గరికి అయితే వచ్చేసినాము. షెడ్ కింద అయితే కాయ ఏం లేదు కానీ ఓపెన్ ప్లేస్లో ఉంచారు పెట్టిన కాయ అంతా కూడా. ఓకే చూడండి దగ్గర ఎంత ఉండొచ్చు అంటే ఒక 1000 దగ్గర 1000 ఉండొచ్చు అండి. ఇదిగోండి ఓపెన్ ప్లేస్లో ఉంచారు కాయ అంతా కూడా 1000+ ప్రస్తుతానికి టీవీఎస్ మండీలో. అన్ని మండీల్లో కంటే ఈ మండీలోనే ఎక్కువ దిగుతోంది. ఇదిగోండి వెహికల్ దింపేశారు, ఆ వెహికల్ దింపాలి, ఇక్కడ వెహికల్ ఒకటి దింపుతున్నారు. టోటల్గా చూసుకుంటే 1000+ అని చెప్పొచ్చు అండి టీవీఎస్ మండీకి వాళ్ళ దిగుమతి. ఇంకా వేలం సమయానికి పెరగచ్చండి ఇది. ఓకే ఇంకా మిగతా మండీలు చూద్దాం రండి. ఈరోజు చలి అయితే కొంచెం ఎక్కువగానే ఉందని చెప్పాలండి. నిన్న చలి తక్కువ ఉన్నింది, ఈరోజు మాత్రం మళ్ళీ చలి వచ్చింది. ఎస్జిఎస్ మండి ఒక 30+ ఉన్నాయండి, దగ్గర 50 వరకు, 30+ 50 వరకు ఉన్నాయి. ఇంకా సిఎంహెచ్ మండి కనుక చూసుకుంటే 100 ఉన్నాయా, 100 లోపే అండి సిఎంహెచ్ మండి ప్రస్తుతానికి. ఇంకా ఇటుపక్క చూస్తే ఒక ట్రాక్టర్ అయితే వెయిటింగ్ ఉంది, దింపాల్సింది ఎంఆర్ మండీకేమో. ఎంఆర్ మండీకి వాళ్ళైతే 500+ అని చెప్పొచ్చు అండి ఎంఆర్ మండి. ఇదిగోండి ఇక్కడ ఒక ట్రాక్టర్ దింపుతున్నారు, మరొకటి దింపాలి కాబట్టి టోటల్గా 500 దగ్గర ఎంఆర్ మండి ఇవాళ. ఓకే ఇంకా వివిఆర్, ఇంకా ఇటుపక్క చూస్తే వివిఆర్లో ఒక 200+ ఉన్నాయండి దగ్గర వివిఆర్ మండీలో. ఎస్ఎంబిలో కాయలు లేవండి, చలిమంటలు చూడండి. టీఎల్డీలో ఇవాళ కాయ లేదండి. ఇంకా కేజీఎన్ మండి కనుక చూసుకుంటే ఒక దగ్గర 500 దగ్గర ఉన్నాయండి ప్రస్తుతానికి కేజీఎన్ మండీలో. వేలం సమయానికి పెరిగితే పెరగచ్చు, లేదంటే ఇలాగే ఉండొచ్చు కేజీఎన్ మండీలో. ఇంకా సిఎల్టీలో ఒక 50+ అయితే ఉన్నాయండి, దగ్గర 100 వరకు, 50 నుంచి 100. శ్రీనివాసాలో 20+ ఉన్నాయండి. వెహికల్స్ అయితే ఏం లేవండి ఈరోజు అయితే మార్కెట్లో పెద్దగా. రోజు జీపీఆర్ లైన్లో చాలా వెహికల్స్ కనబడేవి, చూడండి వెహికల్స్ అయితే ఏమి లేవు, కనబడడం లేదు వెహికల్స్, చాలా వెహికల్స్. సిఏకే మండీలో ఒక 200+ అయితే ఉన్నాయండి ప్రస్తుతానికి సిఏకే మండీ. ఓకే చూశారు కదండి, కొంతమంది చూడండి పని లేక వెళ్ళిపోతున్నట్టున్నారు మళ్ళీ ఇంటికి. కాయ చాలా తక్కువ దిగింది, రోజుకి దిగుమతి అనేది తక్కువగానే దిగుతుందండి, చాలా అంటే చాలా తక్కువ. ఒక టీవీఎస్లో మాత్రమే 1000+ దగ్గర ఉన్నాయి, మిగతా మండీల్లో చాలా తక్కువే కనబడుతుంది. ఒక జీపీఆర్లో ఒక 700+ ఉన్నాయని చెప్పచ్చు. ఇంకా అలాగే ఎంఆర్ మండీలో 500+, కేజీఎన్లో 500 అంతే అండి. మిగతా మండీల్లో చాలా అంటే చాలా తక్కువ. కొన్ని మండీలు అయితే ఖాళీగా ఉన్నాయి. ఇంకా దిగుమతులు అయితే మదనపల్లికి సంబంధించి ఇలా ఉన్నాయండి. ఇంకా ఈరోజు ధరలు ఎలా ఉండొచ్చు అంటే నిన్న 550 రూపాయలు అయితే టాప్ రేట్ పడిందండి. చాలా మండీల్లో 500 పైన అయితే నడిచింది. సో ఇవాళ కూడా ఒక 550ని దగ్గర పడితే మేలే, ఇంకా 50 రూపాయలు పెరిగితే కూడా మంచిదే అండి. ఓకే చూద్దాం ఏం జరుగుతుందో వేలంపాట్లో 9 గంటల వీడియోలో చూపించేస్తాను. ఇక మనమైతే బయట వచ్చేసినాము. ఇంకా ఆంజనేయ స్వామి వారితో ఒక్క మాట చెప్పేసి బయలుదేరదాం. స్వామి చూపించేసి వచ్చేసాను మార్కెట్ని, ఇంకా మీరే చూసుకోవాలి, కాస్త వీడియోలు చూసేలాగా మీరే సపోర్ట్ చేయాలి మరి. ఓకే థ్యాంక్ యూ స్వామి, రోజు దండం పెట్టుకొని వెళ్తున్నాను, మీరే చూసుకోవాలి. మన ఛానల్కి సపోర్ట్ అందిస్తున్న మీ అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి. ఈ వీడియో చూస్తూ ఇంతవరకు వీడియో చూసిన మీ అందరికీ. అలాగే ఇంకా ఎవరన్నా లైక్ కొట్టుకున్నా ఉంటే లైక్ కొట్టేసేయండి, కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. ఓకే థ్యాంక్ యూ అండి, మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం, బాయ్.